దైవ భక్తితో ఇవి పట్టుకోవడానికి రెడీ అవుతున్నారా, లేకపోతే వీడియో ఉంది అందరు చూస్తారని చెప్పి పట్టుకోవడానికి రెడీ అలా అయ్యారా? ఏం తాంత్రిక శక్తా లేకపోతే అది మాంత్రిక శక్తా లేకపోతే అసలు శివలింగం ఏంది అంటే మన దేవునిలో ఏ భాగం అది బాడీలో? ఇప్పుడు ఆయన శివలింగాన్ని పూజిస్తాం. అదే నీవు మానవుడి శివలింగాన్ని పూజించగలవా? వశీకరణ అనేది ఉందా నిజంగా? వశీకరణ ఉన్నది ఈ భూమండలంలో. గురుగారు, అసలు పీరియడ్స్ అనేది గర్ల్స్ కి ఎందుకు అవుతుంది? పీరియడ్స్ అయితే వాళ్ళు గుడికి ఎందుకు వెళ్ళకూడదు? శాసన గ్రంథాల్లో ఋతుచక్రం అంటారు దీన్ని. మేము శివభక్తులం, మా శివుడు తాగమని చెప్పాడు, మేము శివభక్తులం, మేము గంజాయి తాగుతామని దానికి మొక్కి తాగే వాళ్ళు కొంతమంది ఉన్నారు. పరమాత్ముడు ఇచ్చిన ప్రతి దాంట్లో అర్థం ఉంది. ఇప్పుడు బ్రాహ్మణులు కానివ్వండి, పంతులు కానివ్వండి, దేవుళ్ళతో మాట్లాడతారు. సో శివసాధు స్వామి గారు దయ్యాలతో మాట్లాడతారా, దేవునితో మాట్లాడతారా? ఇలా మాట్లాడతారు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్ టీవీ. నేను మీ యాంకర్ తేజని. ఈ రోజు మనతో పాటు చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఎట్లా అంటే మన డైలీ రొటీన్ లైఫ్ లో అండ్ మనం పుట్టినప్పటి నుంచి సచ్చే వరకు కొన్ని డౌట్స్ ఉంటాయి. ఎట్లా అంటే చాలా మంది జాతకాలని నమ్ముతారు, కొంతమంది దేవుళ్ళని నమ్ముతారు, కొంతమంది బాబాలను నమ్ముతారు, కొంతమంది రాశి ఫలాలు చూసి నమ్ముతారు, కొంతమంది బుక్కులు చదువుతారు. అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎట్లా అంటే వాళ్ళకి వాళ్ళు మోటివేట్ అయిపోతారు అనమాట. ఈ వారం నాది ఎట్లా ఉండబోతుంది, ఈ నెల నాది ఎట్లా ఉండబోతుంది, అరే కుడి కన్ను కొట్టుకుంటుంది ఏమవుతుందో, పిల్లి అడ్డం పోయింది ఏమవుతుందో, అరే ఒక గురుగారు ముఖం ఎట్లనో చూసిండు ఏమవుతుందో, చాతబడి అంటే ఏంటి, అమావాస్య రోజు మాత్రమే మంత్రాలు ఎందుకు చేస్తారు, పీరియడ్స్ అయిన అమ్మాయి మూడు రోడ్ల బాడికి ఎందుకు పోకూడదు, పీరియడ్స్ అయిన అమ్మాయి గుడికి ఎందుకు పోకూడదు, వశీకరణ అంటే ఒక అమ్మాయిని ఒక అబ్బాయి అట్రాక్ట్ చేసుకునే వాళ్ళు, వాస్తు ఇంట్లో బాగాలేదు, చనిపోయిన వాళ్ళు దయ్యాలు అవుతారా, ఇలాంటివి ఎన్నో క్వశ్చన్స్ ఉంటాయి కదా మన మైండ్లో. సో ఆ క్వశ్చన్స్ అన్ని కూడా ఈరోజు మనము డౌట్స్ తీర్చుకోబోతున్నాం అనమాట. సో మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే చెప్తే మీరు అందరూ కూడా షాక్ అయిపోతారు. ఈ మధ్య కాలంలో మన సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నటువంటి గురుజీ గారు మనతో పాటు ఉన్నారు. అఘోరి శివ రుద్ర స్వామి గారు మనతో పాటు ఉన్నారు. గురుగారు నమస్తే. నమస్కారం శంకర. మీరు ఎలా ఉన్నారని నేను అడగొద్దు, ఎందుకంటే మీరు బాగానే ఉంటారు కాబట్టి. ధర్మ కార్యక్రమాలు. గురుగారు, మీ ప్రీవియస్ ఇంటర్వ్యూస్ చూస్తే దాంట్లో చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ పెట్టారు వాళ్ళ వ్యక్తిగత ప్రాబ్లమ్స్ని. సో మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దామంటే ఫస్ట్ గురుగారు, అఘోరీలకి పంతుళ్ళకి బాపనోళ్ళకి డిఫరెన్స్ ఏంది గురుగారు? గతంలో మీరు అడిగిన ప్రశ్నలకి విలువలు నేను చెప్పి పెట్టాను చాలా ఛానళ్ళకి. శాసన గ్రంథాల్లో అఘోరాలకి శివుడి యొక్క అంశాన పుట్టిన ఆస్తి ఉంది. అంటే దత్తాత్రేయుడి కారణం చేత వీళ్ళందరూ అఘోరాలయ్యారు. మీకు తెలిసైతే నేను గతంలో చెప్పినట్టుగానే 100 సంవత్సరాల క్రితం విషయమే మాట్లాడదాం. అఘోరాలు అనే వాళ్ళు 1000 సంవత్సరాల క్రితం నుంచి 200 సంవత్సరాలు 500 సంవత్సరాల క్రితం ఉన్నారు. కానీ గత 100 సంవత్సరాల క్రితంలో ద్వారక గోకులం ఉందిగా శంకర. ఇప్పుడు ఈ ద్వారకాలో ఏం జరిగిందంటే ఆడవాళ్ళపై అఘాయిత్యానికి ఆఫ్ఘన్ దేశస్తులు వచ్చారు. అంటే పరాయి దేశస్తులు వచ్చి మన ఆడవాళ్ళని దోచుకొని వారం 10 రోజులు ఈ విధముగా వాళ్ళని ఇబ్బంది పెట్టి శారీరకంగా డబ్బులు లాక్కోవడం. అంటే అప్పట్లో వజ్రాలు వైడూర్యాలు నగలే ఎక్కువ శాతంగా ఉండేవి. ఇలాంటి ఇబ్బంది పెట్టి గుడులు గోపురాలని దోచుకెళ్ళిన తరుణాలు రీసెంట్ ఆర్టికల్గా మనం చెప్తున్నాం. అది గూగుల్లో కూడా పొందపరిచారు. వీళ్ళందరినీ ఎదుర్కొన్న వాళ్ళే అఘోరాలు, నాగ సాధువులు. వీళ్ళందరూ ఏంటంటే మిత్రమా, ఒకప్పుడు మన భూమండలాన్ని కాపాడిన ఒక ప్రొటెక్టర్స్ వీళ్ళు. ఇప్పుడు ఆర్మీ, తర్వాత ఇంటెలిజెన్స్ అని, సిఐడి అని, పోలీస్ డిపార్ట్మెంట్స్, నేవీలు ఎలాగైతే ఇప్పుడు మనల్ని కాపాడుతున్నారు పరోక్షంగా, వీళ్ళు కూడా ఒకప్పుడు మనల్ని కాపాడేవాళ్ళు. అఘోరా ప్రస్తావన మన భూమండలంలో ఎలా వచ్చింది అని అంటే వాళ్ళు జీవిత లక్ష్య సాధన కేవలం శివుడే. తర్వాత ఆడపిల్లలని, సౌభాగ్యాన్ని, ఇంటిని, సంసారాన్ని కాపాడడానికని మన యొక్క ఆస్తిపై ఎవడైనా వచ్చి కన్ను వేస్తే వాడి యొక్క తల తీయడం అనేది నానుడి. అఘోరాలకి ఏమి తేడా అంటే అఘోరాలు వచ్చేసి మంత్ర ఉచ్చారణ ఒక మానవుడిపై చేయరు, శత్రువులపై, అది కూడా మన సమాజాన్ని, ఇంటిని, సౌభాగ్యాన్ని ధ్వంసం అంటే ఇబ్బంది పెట్టే వాళ్ళని చేస్తారు. ముఖ్యంగా గుడులు ఉంటాయి, ఆడపిల్లలు చిన్న పిల్లలని ఇబ్బంది పెట్టే వాళ్ళని వీళ్ళు తలలు లేపేసేసే కార్యక్రమాన్ని చేపట్టిన మొట్టమొదటి వీరులు అఘోరాలు.
నాగ సాధువులు అఘోరాలు. బ్రాహ్మణులు మరియు మీరు అన్నట్టుగా పంతులు కానీ అలాంటి శివ సాధువులే కానీ ఇంకెవరైనా సాధువులు ఎవరైనా ఎందుకు ఉన్నారు వీళ్ళందరూ అంటే సాధనలో భాగాలు కొన్ని ఉంటాయి. బ్రాహ్మణాధిపత్యం అనేది ఎలా ఉంటుందంటే మిత్రము, స్థాయి మంత్ర ఉచ్చారణ చేస్తారు గుడి లోపల, హోమాలు యాగాలు యజ్ఞాలు ఏదైనా రాశికి సంబంధించిన ఫలితాలు చెప్పేవాళ్ళు బ్రాహ్మణులు. మళ్ళీ ఇదే బ్రాహ్మణులు ఒక్కొక్క రకం ఎలా ఉంటారంటే మంత్ర ఉచ్చారణలు చేస్తూ దుష్టశక్తులని ఆపుతూ దైవ కార్యక్రమం అందరికీ చెప్పుతూ మళ్ళీ ఎక్కడైతే గుడికి సంబంధించిన నియమ నిబంధనలు ఉంటాయో వాటిని అన్నింటినీ చూసుకొని మంత్ర ఉచ్చారణ ద్వారా అంటే ఒక గురుస్థాయిని సంపాదించుకున్న వాళ్ళు కూడా ఈ బ్రాహ్మణులు పంతులు కూడా ఉన్నారు. తర్వాత సాధువులు ఉన్నారు. ధర్మ కార్యక్రమాలకై చెడు ప్రభావం చేతబడులు వశీకరణలు ఇలాంటివి జరిగినప్పుడు వారిని మళ్ళీ ఈ మామూలు ప్రపంచానికి తీసుకురావడానికి చేస్తున్న ఆహర్నిశలు అనమాట. ఈ విధంగా ఈ ప్రస్తావన నాగసాధువులు అఘోరాలు సాధువులు బ్రాహ్మణులు పురోహితులు మామూలు స్వాములు తర్వాత ఈ విధంగా వస్తున్న శక్తులు అంటే హిందూ సంప్రదాయంలో ఎన్ని పేర్లు ఉన్నాయి, వేరే 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 భాషల్లో కూడా వీటికి విలువ ఉంది మిత్రము. ఇంకోటి గురుగారు, ఇప్పుడు పంతులు బ్రాహ్మణులు చూసుకుంటే వాళ్ళు గృహ ప్రవేశానికి పెళ్లిళ్ళకి పేర్లు పెట్టడానికి చనిపోయినాక పిండాలు పెట్టడానికి దానికి సపరేట్ పూజలు చేసే వాళ్ళు ఉన్నారు. స్పెషల్ గా అఘోరి బాబాలో వాళ్ళు ఎలాంటి పూజలు చేస్తారు, వాళ్ళు ఎలాంటి పూజలకి అటెండ్ అవుతారు అసలు? అంటే వీళ్ళకంటూ స్పెషల్ పూజలు ఏమైనా ఉంటాయా? ఉంటాయి. నియమ నిబంధనలలో అఘోరాలు నాగసాధువులకి పూజలు ఏంటంటే మిత్రము, మొదట శివుడు అంతర్యామి, మానవుడి యొక్క ముఖ్యమైనది శరీరంలో ఏదంటే మిత్రము ఫీలింగ్ ఎమోషన్స్. అంటే ఇది వచ్చేసి మన శరీరంతో సంబంధం ఉండదు, ఆత్మ సంబంధం. ఇదంతా భార్యలను అయితే 7 జన్మలకు కావాలని కోరుకుంటాం, అంటే ఇది ప్రేమకు సంబంధించింది. అన్నదమ్ములు అయితే ఎన్ని జన్మలు అయితే నువ్వే అంటావు. కొంతమంది స్నేహితులు ఉంటారు, మరో జన్మకి నువ్వు కావాలి అంటావు. శత్రువులను కూడా అలానే కోరుకుంటాం, ఈ జన్మలో కాకపోతే మరో జన్మలో నా పగ తీర్చుకుంటాం అనే తరుణాలు ఉన్నాయి. అయితే ఈ అఘోర సాధనకి బ్రాహ్మణాధిపత్యానికి బ్రాహ్మణులు చేసే సాధనకి తేడా ఎలా ఉంటుందంటే మిత్రమా, ఈ అఘోరాలు బ్రాహ్మణులు చేసే దానిపైన చేయగలరు మంత్ర ఉచ్చారణ. ఎలా అంటే ఒక పుస్తకం ఉంది, దాంట్లో ఉన్న విద్యనంతా చూసి 10th ఇంటర్ డిగ్రీ ఇలా ఎడ్యుకేషన్ చదువుతాం, చదివేసి దాంట్లో మంచి చెడులు రాస్తారు కదా పుస్తకంలో. ఆ మంచి చెడుని ఉపయోగించేసి బ్రాహ్మణులు దేవుడి యొక్క ఆధీనంలో ఉంటూ దైవ కార్యక్రమాలు చేస్తూ నక్షత్ర తిథులు పెడతారు. ఒకటి పుట్టిన తేదీ, ఒకవేళ పెళ్లి రోజు కానీ గృహ ప్రవేశాలకు సంబంధించి ఇవి చేసి చెప్తారు వీళ్ళు. అఘోరాలు ఈ గృహ సంబంధాలకు సంబంధించినవి చేయకుండా వీళ్ళు ఏం చేస్తారంటే మానవాతీత శక్తులని ఆపుతారు. క్షుద్ర పూజలు చేసేసి ఒక శరీరాన్ని, ఒక అమాయకత్వాన్ని, ఒక సౌభాగ్యాన్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉన్న వాళ్ళని ఆపేవాళ్ళు. వీళ్ళు ఎలా ఆపుతారు గురువు గారు ఇప్పుడున్న ఈ ఆధునికమైన ప్రపంచంలో అని అంటే, ఇప్పటికీ మన దగ్గర వేల సంఖ్యలో అఘోరాలు ఉన్నారు. వాళ్ళు దైవాధీనంలోనే కూర్చొని ఉండడం చేత ఈ మాత్రం మనకి సుభిక్షం ఉంది, అంటే మంచితనం. ఇప్పుడు చూడండి మిత్రమా, ఏ ఇండస్ట్రీ అయినా తీసుకోవచ్చు మీరు, ఫిలిం ఇండస్ట్రీ, ఇప్పుడు మీరు యాంకరింగ్లో ఉన్నారు, యాంకర్ ఇండస్ట్రీ, ఇందులో కొంతమంది గొప్ప వాళ్ళు ఉన్నారు కదా. అలానే మీకు చిన్న స్థాయి ఉన్న వాళ్ళకి విలువ లేకుండా లేదు, మీ విలువ మీకే, మీరు ఎక్స్పీరియన్స్ కొద్ది విలువ తెచ్చుకుంటారు కదా. ఈ అఘోరాలు కూడా వీళ్ళు ఏంటంటే సమస్య ఎక్కువ ఉన్నప్పుడు పరిష్కార మార్గం లేనప్పుడు వచ్చే వాళ్ళే అఘోరాలు. అంటే అఘోరాలకు ఎందుకు ఆ స్థితిగతులు ఉంటుందంటే మిత్రమా, 24 గంటల్లో వాళ్ళు 24 గంటలు శివుడి ఆజ్ఞలోనే ఉంటారు, శివుడి యొక్క స్మరణలోనే కూర్చొని ఉంటారు. శివుడి ధ్యానం, శివుడి ధ్యాస, శివుడి ఊపిరి ఈ విధంగా ఉండడం చేత సత్యం కానిది ఈ పురోహితుల వల్ల కానీ ఇంకేదైనా సాధువుల వల్ల కానిది వీళ్ళు మంత్ర ఉచ్చారణ వేయవచ్చు. ఓకే గురుగారు, ఇప్పుడు శుద్ర పూజలు చేసేటోళ్ళు, బాణమతి చేసేటోళ్ళు, బ్లాక్ మ్యాజిక్ చేసేటోళ్ళు దయ్యాలతో మాట్లాడతారు. ఇప్పుడు బ్రాహ్మణులు కానివ్వండి, పంతులు కానివ్వండి, దేవుళ్ళతో మాట్లాడతారు. సో శివత సాధు స్వామి గారు దయ్యాలతో మాట్లాడతారా, దేవునితో మాట్లాడతారా? దేవుడు, దయ్యం, తర్వాత బ్రాహ్మణత్వం, సాధుత్వం, మీరు అడిగిన 4 ప్రశ్నలు ఇవి. ఒక అఘోరా కానీ ఒక సాధువు కానీ ఒక బ్రాహ్మణుడే ఉన్నాడే అనుకోండి, ఎవరిపైన క్షుద్ర పూజ జరిగింది, చేతబడి కానీ వశీకరణ, అభం శుభం తెలియని ఒక వ్యక్తి మీద జరిగింది అనుకోండి, వీళ్ళు సమస్య చేసిన వ్యక్తితో మాట్లాడతారు. ఎలా మాట్లాడతారు? ఇప్పుడు మిమ్మల్ని ఒక వేరే ఎవరో కానీ ఏదో విధంగా ఇబ్బంది పెట్టారనుకోండి, మొదట మీకు కట్లు పడ్డాయి అంటారు కదా, అదే శరీరం. ఈ కట్లు ఎవరు వేశారు అంటే ఫస్ట్ వేసిన వ్యక్తి యొక్క బలం తెలుసుకోవడమే గురుతత్వం. ఓకే, అప్పుడు అతనికి కావాల్సిన పైన చినుకు అంటే యాంటీ డోస్, అంటే ఇప్పుడు మీకు కావాల్సినది ఏదైతే ఉన్నదో దానికి మేము రోగ నిరోధక శక్తి అంటారు, అంటే నిన్ను బలంగా ఆపడానికి. ఇది ఎవరు చేశారు అనే విషయాన్ని పక్కన పెట్టి క్షుద్ర పూజలు చేసేవాడు ఆత్మలతోనో లేకపోతే ఇంకేదైనా పైశాచికత్వంగా శరీరాలను వదిలిన వాటితోనో మాట్లాడతాడు అని అంటే, బ్రాహ్మణులు దేవుడితో మాట్లాడతారు అని అనడానికి రుజువులు లేవు. బాగా గుర్తుపెట్టుకోండి, అక్కడ చెడు ప్రయోగం, ఇక్కడ మంచి ప్రయోగం. శివుని ఆజ్ఞ లేదా చీమ కూడా
పుట్టదు అంటారు. ఓకే, ఇప్పుడు శివ భగవానుడు ఆజ్ఞాపిస్తేనే ఒక జీవి అనేది పుడుతుంది, దేవుని లక్షణం అది. మరి అదే శివ భగవానుడు శ్మశానంలో కూడా ఉంటాడు, ఎందుకు అలా? అంటే స్టార్టింగ్ ఆయన్నే, ఎండింగ్ ఆయనేనా? కారణ జన్మలకి ఒక కారణం ఏం రాసి ఉంటుందంటే, శివుడి యొక్క లింగాన్ని పూజిస్తాం మనం. అవును. అంటే అంతం ఆరంభం పరమాత్ముడు కాబట్టి ఆయన లింగాన్ని పూజిస్తాం. అంటే మీరు నా పిల్లలే అని చెప్పడానికి సృష్టికారకుడు ఆయన. ఓం నమ శివాయలో కూడా పంచభూతాలు ఉన్నాయి. ఈ విధముగా ఉన్న ఆ శివలింగం అంటే భార్య, పిల్లలు, సంసారం, అన్ని ఎమోషన్స్ క్యారీ చేస్తాం ఒక 60-70 సంవత్సరాల జీవితంలో. ఓకే సార్, ఇప్పుడున్న ప్రెసెంట్ కొంతమంది సోషల్ మీడియాలో ఉన్న జనరేషన్ పీపుల్స్ కి, అంటే మా జనరేషన్ వాళ్ళకి శివలింగం గురించి స్పష్టంగా తెలియదు. చాలా మంది పెద్దోళ్ళు ఏమంటారు అంటే శివలింగాన్ని అది ఆకారం వేరు, శివలింగం అనేది వేరు, శివలింగాన్ని పూజిస్తారు. అసలు శివలింగం ఏంది అంటే మన దేవునిలో ఏ భాగం అది బాడీలో? శివుడు ఏం చేశారంటే సృష్టి ఆరంభించేటప్పుడు బ్రహ్మ విష్ణువులు ఇద్దరు గొడవ పడతారు. నేను 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 అని, గొప్పవాణ్ణి నేనంటే గొప్పవాణ్ణి నేను అని. ఆ తరుణాన్ని పరమాత్ముడు ఒక ఆత్మలింగాన్ని మధ్యలో వేసి, అగ్నిలింగం అంటారు దాన్ని, వేసేసి విష్ణువు ఏమో పైకి వెళ్తాడు, కిందికి వెళ్తాడు, బ్రహ్మనేమో పైకి వెళ్ళి వెతుకుతాడు. అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఈ అత్యంత విలువైన కాంతి అని వెతుకుతున్న తరుణంలో శివుడు వస్తాడు. దీన్ని అంతం ఆరంభం కనిపెట్టలేకపోయారు. వీరిద్దరు దేనికోసం గొడవపడుతున్నారు? సృష్టికి ఆరంభించింది సృష్టి కాలకులం మేము అని గొడవపడుతుంటారు, సృష్టిని ఆరంభించిన వాళ్ళం మేమని. ఈయన గారు వచ్చేసి అయితే అనుకున్న అగ్నిలింగాన్ని ఇస్తాడో, ఇచ్చినప్పుడు ఎవరు పుట్టారు? వీళ్ళిద్దరి మధ్యలో శివుడు వచ్చి పుట్టినట్టు. తర్వాత బ్రహ్మ విష్ణువులు ఏమని కొట్లాడుతున్నారు? సృష్టికి మేమే అధిపతులం అని. వీళ్ళిద్దరూ ఆ యొక్క వెలుగుని పట్టుకోలేని సమక్షంలో మీ ఇద్దరికంటే గొప్పవాడిని నేను అని చెప్పినందుకు మిమ్మల్ని పూజించాలి అంటే మీ ఇద్దరు ఇట్లా ఎవరు గొప్ప అంటే మీరు ఎవరికి పుట్టారనో, లేకపోతే మీరు ఎవరిని ఆధిపత్యం చేస్తున్నారన్న ఆ తరుణానికి చిహ్నమే శివలింగం. శివలింగమే ఎందుకంటే ఆయన పెట్టుకున్న అక్షులం, అంటే మనం ఆయన పెట్టుకున్న పిల్లలమని రుజువు అనేది ఎలా చూడవచ్చు అంటే, ముఖ్యంగా శివుడికి పిల్లలు మనం ఎందుకంటామంటే ఆయన వారసత్వాన్ని భూమండలం మొత్తం పాలిస్తారు. ఇప్పుడు ఆయన శివలింగాన్ని పూజిస్తాం, అదే నీవు మానవుడి శివలింగాన్ని పూజించగలవా? కొబ్బరికాయలు కొట్టో లేకపోతే ఇంకేదన్నా చేయలేవు కదా. శివుడి లింగాన్ని ఎందుకు పూజించాలి అంటే మిత్రమా, శివలింగాన్ని పరమాత్ముడే ఈ భూమండలం మొత్తం పాలించేది నేనే అని చెప్పి రుజువు చేయడానికి పెట్టాడు ఆయన. మళ్ళీ ఆయన శివలింగాన్ని పూజించొద్దని కూడా చెప్పాడు. నేను ఖాళీ మీకు రుజువులు చూపించాను, అంతకుమించి ఏం లేదన్నాడు. కాబట్టి శివలింగం పూజించడం అనేది పరమాత్ముడు ఇచ్చిన ఆజ్ఞ. ఇప్పుడు దాని ఆకారం ఇలా ఉంటుందనో, దాని ఆకారం అలా ఉంటుందని కాదు. శివలింగం అనేది పశుపతాస్త్రం. అది ఎలా ఒక పురుషుడి యొక్క అంగస్తంభన ఉంటుందో అదే విధంగా ఉన్న శివలింగాలు కూడా ఉన్నాయి మన దగ్గర, చాలా చోట్లలో ఉన్నాయి. కొంతమంది ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకి పిల్లలు అవ్వట్లేదు, ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే అక్కడికి వెళ్ళి పూజిస్తారు. పూజించిన వాళ్ళు ఉన్నారు, ఫలితాలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి శివలింగం అనేది పూజించడానికి అర్హత ఇచ్చిండు పరమాత్ముడు. మీరంతా నా పిల్లలే. మీరు అంతకు ముందు అడిగిన ప్రశ్న ఏంటంటే శివుడి ఆజ్ఞ లేని చీమైన కుట్టదా అనేది మళ్ళీ చావు దాకా ఎందుకు వస్తుందంటే, మరి చివరికి చేరేది పరమాత్ముడి దగ్గరికి కాబట్టి ఆయన స్వీకరించడానికి శ్మశానంలో ఉంటాడు. ఆ తరుణాలు వేరు. మళ్ళీ ఆయన ఏ విధంగా స్వీకరిస్తాడు వాళ్ళని, ఏ విధంగా ఆట ఆడిచి నవ్విస్తాడు, మెప్పిస్తాడు అనే తరుణాలు మళ్ళీ శాసన గ్రంథాల్లో మరోసారి కూర్చొని చెప్పవచ్చు, ఎందుకంటే కొంచెం డీప్ క్వశ్చన్స్ ఇవన్నీ. సో ఇంకోటి, మన పాత కాలంలో తాతలు ముత్తాతలు మన అమ్మ వాళ్ళు ఏమన్నారు వాళ్ళంటే, అంటే లవ్ ఈ మధ్య కాలంలో అట్రాక్షనా, సిన్సియరా, లేకపోతే ఏందా ఫిజికల్ ఫీలింగ్సా తెలియదు స్వామి. ఒక అమ్మాయి ఒక అబ్బాయి వెనకాల అస్తమానం పడుతుంటే, ఒక అమ్మాయి ఒక అబ్బాయి వెనకాల అస్తమానం పడుతుంటే ఏం మందు పెట్టినవరా నా పిల్లకి అంటారు. సో మందు అనేది ఉందా? అది నిజంగా మందు పెడితే అలాగే ఉంటారా మనుషులు? ఆలోచన చేసే ప్రశ్న ఇది, చాలా మంది తెలుసుకోవాల్సింది. ఒక మందు పెడితే అమ్మాయి మన వైపు వచ్చిందనో, లేకపోతే మందు పెడితే అబ్బాయి మన వైపు ప్రేరేపించాడనో, లేకపోతే మనపై ప్రేమ చూపిస్తున్నాడో అనేది అవాస్తవం. వాస్తవం ఏంటంటే నిజమైన మనసు ఉంటేనే ప్రేమ. ఉదాహరణకి నేనే నీకు మందు పెట్టాను అనుకో మిత్రమా, నీ శరీరం వస్తుంది కానీ నీ ఫీలింగ్స్ ఎమోషన్స్ రావు కదా. మరి నీ ఫీలింగ్స్ ఎమోషన్స్ లేనిది నీ శరీరంతో నాకు పని ఏంటి? నువ్వు శవంతోనే నాకు సమానం. కాబట్టి ఏంటంటే మందు పెట్టేది శరీరానికి, మనసుకి, అంతరాత్మకి కాదు. కాబట్టి ఏం పెట్టావు అనే దాంట్లో అర్థం ఏంటంటే, నీవు చూపించే ఆ ప్రేమ, నీవు చూపించే ఆ యొక్క భూమిలోనే స్వర్గం చూపించే మాటలు, కథలు, నువ్వు చెప్పే ఆ యొక్క ఏదైతే ఆశలు, ఏదైతే ఫీలింగ్స్ చెప్తావో అదే ఆవిడ ప్రపంచం అయిపోయి అందులో ఉండాలని కోరుకోవడమే ఏం పెట్టావరా అన్నాడు అర్థం. ఓకే, నిజంగా మందు కడుపులో వేసి పెట్టిన దానికి తరుణంలో మిత్రం ఒక అమ్మాయి వశీకరణ చేయబడి రాదు. అది కుదరదు కూడా. ఎవరన్నా ఉంటే మనిద్దరం
ప్రశాంతం కూర్చొని దానికి డెబిట్ పెడదాం. అంటే ఇంకో విషయం ఏంటంటే స్వామి, చాలా ప్లేస్ లో వాళ్ళు నిజమా అబద్ధమా తెలీదు. కొంతమంది మేకప్ పార్లర్ వేసి తాపిస్తారు, కొంతమంది అలాంటివి ఉన్నాయి పసుపు నీళ్ళు వేసి తాపిస్తారు. వాళ్ళు కక్కుతారు ఇమీడియట్లీ. కక్కిన వెంటనే కొన్ని నీకు చికెన్ లో పెట్టిరు మందు, మటన్ లో పెట్టిరు, ఫిష్ లో పెట్టిరు, లాగా వస్తుంది. అది అంటారు. అది నిజమేనా మరి? అది నిజమే, మందు పెట్టడం అనేది ఉంది, కానీ వశీకరణ చేయడానికి ఒక అమ్మాయిని అబ్బాయిని కలపడానికి మందు పెట్టడానికి లేదు. ఓకే. పెట్టినమన్న వాళ్ళంతా క్షుద్ర పూజలు చేసేసి వాళ్ళని వీరిని ఇద్దరిని ఇబ్బంది పెట్టిన వాళ్ళే ఆరోగ్య పరిస్థితుల రీత్యా. నిజమైన ప్రేమతో మనసుతో గెలిచి పూజకి విధానానికి అర్థం ఉంది, కానీ ఒక అక్షుద్ర పూజ చేసిన వాళ్ళు, క్షుద్ర పూజ చేసి వశీకరణ చేసిన జంటలు ఉన్నాయా ఎక్కడన్నా? ఎక్కడన్నా చూసారా? ఆ జంటలు బాగున్నాయా? మనసు లేని జంటలు అవన్నీ. సో మందు పెట్టేదైతే అవాస్తవం అన్నారు మీరు. ఓకే, వశీకరణ అనేది ఉందా నిజంగా? వశీకరణ ఉన్నది ఈ భూమండలంలో, పక్కా ఉందా? ఖచ్చితంగా. మనం బెట్టం చేసుకుంటాం. అంటే వశీకరణ అనేది ఎలా చేస్తారు? వశీకరణ అనేది భూమండలంలో రాసున్న అత్యంత ముఖ్యమైన విద్య ఏంటంటే ఒక వ్యక్తిని సాధించడాన్ని వశీకరణ అంటారు. ఆ వశీకరణ చేయాలంటే మనిషి పేరు, ఫోటో ఉంటే సరిపోద్దా, లేకపోతే జాతకం, బట్ట తీసుకుంటారు? క్లాత్స్ అంటారు కొంతమంది వాళ్ళు వాడే బట్టలు తెమ్మంటారు, చెప్పులు తెమ్మంటారు, కాలి మట్టి తెమ్మంటారు, జుట్టు తెమ్మంటారు, గోర్లు తెమ్మంటారు. అవన్నీ ఉంటేనే వశీకరణ చేయగలరా, లేకపోతే ఏమి లేకపోయినా చేయొచ్చా? చేయనీకి రాదు అలాగా. ఎందుకంటే వశీకరణ అనేది చెడు వ్యక్తులు చేసేది కాబట్టి ఈ యొక్క బలమైన పనులు కావాలంటారు. అంటే అడిషనల్ సపోర్టివ్స్ ఇవన్నీ. మీరన్నా ఇంటికలే కానీ, బట్టలే కానీ, తర్వాత ఇంకేదైనా వస్తువులే కానీ, మట్టి కానీ, కొంతమంది ఇంకా వేరే వేరే వస్తువులు కలెక్ట్ చేయడం అనేది అడిషనల్ సపోర్ట్, అట్రాక్షన్ చేసి లాగడానికి. అదే దైవాధీనంలో కేవలం నీ గోత్రంతోనే పని కదా. అంటే శక్తి దైవానికి ఎంత ఉంది, ఆయన డైరెక్ట్ అప్రూవల్, ఆయనకి అన్ని తెలుసు కదా మంచి చెడు. ఓకే గురుగారు, ఇప్పుడు నిమ్మకాయ అనేది మనం తినేదే, నాన్ వెజ్ లోను బిర్యానీలోను పిండుకొని. కుంకుమ పసుపు మనం పూజల్లో వాడతాము, బొట్లు కూడా పెట్టుకుంటాం. అన్నం అంటే మనం తినే అన్నమే. ఇవి గుడ్డు అంటే మనం ఆమ్లెట్ వేసుకుని ఉడకబెట్టుకుని బలం కోసమో తింటాం. సో ఇవన్నీ వస్తువులు ఒక ప్లేట్ లో పెట్టి కలిపి ఒక 3 దారుల మధ్యలో పెడితే అది దాటకూడదు, అది దాటితే దాంట్లో ఉన్న శక్తులు మనకు అంటుకుంటాయి అంటారు. మరి తినే వస్తువులే కదా అక్కడ ఉన్నాయి, ఆ వస్తువులలో అంత శక్తి ఉంటుందంటారా? తినే వస్తువులు ఎలా అయ్యాయంటే, నిమ్మకాయ కోసిన తర్వాత, కొబ్బరికాయ పగలగొట్టిన తర్వాత, నువ్వు అనుకుంటున్న మిరపకాయలు, తర్వాత కొంతమంది కోడిగుడ్డు, అన్నం పెడతారు. వీటన్నికి జీవం అనేది ఉంటే అవుతాయి. కొబ్బరికాయ ఉందనుకుందాం, పొట్టేసి నీళ్లు తాగో, దాంట్లో ఉన్న వేరే వస్తువుని ప్రసాదంలాగా వాడడము, నిమ్మకాయ కోసి మీరు అన్నట్టుగా వేరే ఏదైనా ఉపయోగించుకోవచ్చు. ఇవి అలా కాకుండా ప్రేరేపిస్తున్నాయి. ఇవన్నీ ఎలా ప్రేరేపిస్తున్నారు? అట్రాక్షన్. ఈ అట్రాక్షన్ ఎక్కడి నుంచి? అర్ధాంతరంగా ఆయుష్ చాలించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ ఏం చేస్తారంటే కొబ్బరికాయ, ఒక నిమ్మకాయ, 3 తర్వాత నల్ల ఈ మిరపకాయలు పెట్టిన దగ్గర అట్రాక్షన్ అవుతాయి. అసలు ఈ అట్రాక్షన్ అనేది లేదు అక్కడ. ఇది నానుడిలో ఉంది. నిజం అనేది ఏంటంటే మిత్రమా, ఇఫ్ యు ఆర్ ఎ సిక్, చూడండి ఈరోజు మీరు మంచి కోట్ వేసుకున్నారు, ఓ 20 మంది వచ్చి మిమ్మల్ని పొగుడుతారు, మంచిగా ఉంది స్వామి, బ్లెజర్ మీద మంచి ప్లజెంట్ లుక్ వచ్చిందని అంటారు 10 మంది. అప్పుడు నీ యొక్క ఫీలింగ్స్ ఏముంటాయి శంకర? హ్యాపీనెస్, ఎమోషన్స్ క్యారీ అయ్యి బ్లడ్ ప్రెషర్ నార్మల్గా హ్యాపీగా కొట్టుకుంటాం. అదే ఈ కోట్ వేసుకున్నా కూడా నీకు అవసరమా, ఇది అక్కడ సూట్ కాలేదంటే నెగిటివ్ క్యారీ అవుతుంది. అయితే ఈ పూజా విధానంలో ఈ దిష్టి తీసే ఈ కార్యక్రమాలు 3 మూలల్లో పెట్టి ఈ పోవద్దు రావద్దన్న విషయంలో ఈ యొక్క నిమ్మకాయ, ఈ యొక్క కొబ్బరికాయ, ఆ నల్లబట్ట పెట్టు, కొబ్బరికాయ పెట్టు, ఇంకేదన్నా వస్తువులు అన్నీ యాడ్ చేసి గుడ్డు, మిరపకాయలు, ఉప్పు, అన్నం, పసుపు పెట్టి తీసే ఆ తరుణం ఏదైతే ఉంటుందో, మీ నాయనమ్మ గారు 2 సార్లు దింపుతారండి మీద, సుమారు 10 సార్లు 11 సార్లు. ఏమని దింపుతారు? ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, పక్కన దిష్టి, నానమ్మ అందరు పోవాలి అని లాస్ట్ నీతో తూతూ అనిపిస్తే మా ఏదో ఉన్నట్టుంది పోయిందిరా అని ఫీల్ వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ పాజిటివ్నెస్. ఆ పాజిటివ్నెస్ తీసుకొని ఆడబెడితే అవతల వ్యక్తి అందుకని దీని యొక్క నెగిటివ్ పాజిటివ్ వశీకరణ కూడా అదే మిత్రమా. నీ మీద ప్రయోగం జరగాలి అంటే కారణ జన్ములై గుడికి పోయి వంశోద్ధారకులై ఇంటి యొక్క దీవెనల ఆశీర్వాద బలాన్ని పొందితే అవతల వ్యక్తి బలం నీ మీద ఎలా పనిచేస్తుంది మిత్రమా? నేను గురుగారికి ఒక క్వశ్చన్ అడగబోతున్నా. అదేంటంటే కొంతమంది ఆడవాళ్ళకి, మా అక్క చెల్లెళ్ళకి, అమ్మలకి సంబంధించింది, అండ్ కొంతమంది బాయ్స్ కి దానికి బూత్ అనుకుంటారు, కొంతమంది చాలా మెచ్యూర్ గా ఆలోచిస్తారు దాని గురించి, కొంతమంది దాపెట్టుకుంటారు, కొంతమంది భయపడతారు. అదేంటంటే లేడీస్ సంబంధించింది, ఎవ్రీ మంత్ వాళ్ళ ప్రాబ్లం ఫేస్ చేసేది పీరియడ్స్. గురుగారు, అసలు పీరియడ్స్ అనేది గర్ల్స్ కి ఎందుకు అవుతుంది? పీరియడ్స్ అయితే వాళ్ళ గుడికి ఎందుకు వెళ్ళకూడదు? శాసన గ్రంథాల్లో ఋతుచక్రం అంటారు దీన్ని. ఈ ఋతుచక్రం అనేది ఒక స్త్రీకి ఇచ్చినప్పుడు 5 రోజుల్లో రక్తస్రావం అనేది బ్లడ్ సర్క్యులేషన్ జరిగింది. పీరియడ్స్ అనేది ఒక శాపం అంటే అది నిజమేనా? శాపం అనేది కాదు. దాన్ని ఎలా చెప్పవచ్చు అంటే, పూర్వం కేవలం పరమాత్ముడు ఏం చేసేవాడంటే, శివుడు ఆత్మల్ని
పెట్టి మనుషుల్ని తయారు చేసేవాడు అంతే. ఉమ్, ఈ శరీర కలయిక వల్ల రాకపోయేది. ఒకరోజు మీరు వినవచ్చు ఆడమ్ అండ్ యాపిల్ అని ఒక స్టోరీస్ ఉంటాయి. అవును, యాపిల్ పండు తింటే వాళ్ళ ఈయనకి కళ్ళు సిగ్గు వచ్చేసినాయి. వచ్చిందంట అని. అయితే ఆ. ఇది రియల్ స్టోరీలో నానుడి ఏంటంటే మిత్రమా, చెట్టు దగ్గరే ఈ యొక్క పండ్ల నుంచి మన పరమాత్ముడు ఏం చేసేవాడు, ఆత్మల్ని పుట్టించేవాడు, పుట్టించి శరీరాన్ని కదిలించేవాడు. ఇకపై మీరు ఈ పనులు చేసుకోవాలి, వ్యవసాయమే కానీ పండ్లు పలహారాలు గుట్ట ప్రాంతంలో ఉండాలి. ఓ రోజు మహనీయుడు 5 గంటలకు వచ్చే సమయానికి ఈ ఇద్దరు ఈ 2 ఆత్మలు, అప్పుడు ఆడమగ ఉండదు, ఉమ్, ఈ 2 ఆత్మలు ఏం చేస్తాయంటే ఫస్ట్ రెండింటిని సృష్టిస్తాడు. వీళ్ళిద్దరు ఏమనుకుంటారు, కొన్ని రోజులకు 5 అయితే వస్తున్నాడు, చెట్టు మీద దింపుతున్నాడు, ఒకళ్ళని గాలిలాగా పెట్టేసేస్తున్నాడు, ఇకపై నువ్వు ఈ పని చేయాలని వెళ్ళిపోతున్నాడు కదా అన్న ఆ తరుణాన్ని ఆయన రాకముందుకు అసలు ఆ పండులో ఏముంది అని చూస్తారు వీళ్ళిద్దరు. చూసినప్పుడు ఆ పండు మొదట తీసుకున్న ఆ స్త్రీ ఏం చేస్తుందంటే గబా 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 తినేస్తుంది మీద ఉన్నది. ఇద్దరు కలిసి తినాలి కదా, లోపల ఉన్న దాన్ని ఏమో ఈయన తినేస్తాడు. అప్పటికే తండ్రి వస్తున్న సమయం, త్రిశూలం పట్టుకొని వస్తూ ఉంటాడు. చూస్తాడు, చూస్తే ఏంటి ఏం చేశారు, ఏం చేయాలి, పండు ఎవరు తిన్నారా, లేదు లేదు మీరు, మాకు కొంచెం ఆలోచన వచ్చింది ఏం చేయాలన్న ఆ తరుణం ఇలా ఉంది అంటే ఇకపై నా పని లేకుండానే మీరు జీవని యొక్క ప్రక్రియని మొదలు పెట్టవచ్చు అంటాడు. లేదు లేదు అలా ఎలా అంటారు, మాకేం తెలియదు స్వామి అది అని అన్న ఆ తరుణాన్ని ఏం తిన్నావు అని అడిగితే నేను పైన ఉన్న కూర తినేసాము అంటారు. మరి నీవేం తిన్నావు, నేను లోపల మిగిలింది తిన్నాను స్వామి, నా పని అయిపోయింది. ఇకపై మీ ఇద్దరికి శరీరంలో చలనాలు ఉంటాయి, ఆ చలనానికి అర్థం పరమార్థం ఎమోషన్స్ ఇవన్నీ ఉంటాయి అన్న చెప్పినప్పుడు ఈ బయటకి తిన్న కాయ, ఏదైతే పండు కాయ తిన్నదో మిత్రము, పైన పొర అంతా గర్భాన్ని దాలుస్తుంది. అందుకే ఆడవారి గర్భం బయటికి ఉంటుంది. అవును, లోపట తిన్న ఆ పండు మగవాడైపోతాడు. ఉమ్, ఆయన గారికి వీర్యం లోపట ఉంటుంది. ఉమ్, వీరి యొక్క గర్భంలోకి వీర్యం పోవడం చేత గర్వాన్ని దాస్తారు వీళ్ళు. ఉమ్, అయితే ఈ గర్భాన్ని దాచాలి అని అంటే పిండం ముఖ్యమైనది. పిండానికి అండాశయాలు ఉంటాయి మిత్రమా. అంటే ప్రతి నెలకి ఒక చక్రాన్ని తిప్పుతూ ఉండాలి, అంటే బ్లడ్ సర్క్యులేషన్ జరగడానికి ఉంటుంది. ఈ క్రియా ప్రక్రియలో ఏమవుతుందంటే నెలసరి వచ్చే ఈ సమయం అప్పటి నుంచి మనకు ఉన్నది. 5 రోజులకి, కొందరికి 3 రోజులకు కూడా జరిగే ఈ ప్రక్రియలో పిల్లలు పుట్టే కార్యక్రమానికి ఉండే ఒకప్పుడు. ఉమ్, రాను 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 ఏమైందంటే మన దగ్గర కొంచెం అందులో చేంజెస్ జరిగాయి. ఎందుకంటే ఒకప్పుడు వివరణ వేరు. ఇప్పుడు మీరు అడుగుతున్న ప్రశ్నలో ముఖ్యమైనది ఏంటంటే అసలు గుడికి వెళ్ళడానికి వారికి ఎందుకు వచ్చాయి అనే కారణం, ఎందుకు అవును. వచ్చాయి అనేది అయితే చెప్పాను. గుడికి వెళ్ళకపోవడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే చాలా తక్కువ శాతంగానే బట్టలు వేసుకునే రోజులు అవి, ఎక్కువ శాతంగా లేవు. ఉమ్, ఇప్పుడు మనకి కొంచెం కొంచెంగా ఉన్న బట్టలే కానీ ఒకప్పుడు చాలా తక్కువ శాతంగా బట్టలు, పూర్తిగా బట్టలు లేకుండా అవును. అనేది కాదు, చాలా తక్కువ శాతంగా ఉన్న బట్టల సమయంలో ఒక స్త్రీ ఆ విధంగా ఉన్నప్పుడు కొంచెం బయటికి రావడం కానీ, నలుగురిలో కూర్చొని మాట్లాడడం కానీ ఇబ్బంది అని ఓకే, అప్పట్లో ఏం చేశారు, ఒక రూమ్ లో కూర్చోబెట్టేవాళ్ళు. ఎందుకంటే ఒక రూమ్ లో కూర్చోబెట్టడం, ఒక మూల కూర్చోబెట్టడం అనేది మన దగ్గర లేదు మిత్రమా. అప్పట్లో వసతులు అంతంత లేవు కాబట్టి, ఆహా, దుస్తువులు అంతంత లేవు కాబట్టి, అందుకని వీళ్ళు ఏం చేసేవారు, తక్కువ శాతంగా ఉన్న దుస్తులు ఉన్న రోజుల్లోనే అలా మూల కూర్చోబెడతారు. ఎందుకంటే అంతా నడవడం వల్ల ఇబ్బంది జరుగుతుంది, ఎన్నిసార్లు మార్చుకోవాలన్న తరుణం ఒకటి. రెండవది రక్తస్రావం జరిగినప్పుడు ఆ యొక్క నడుము నొప్పి, మెడలో ఇవన్నీ నొప్పులు ఉండడం చేత గుడికి వెళ్ళి ఈవిడ ఇబ్బంది కావాలి. శాసన గ్రంథాల్లో ఒక స్త్రీ 3 రోజుల వరకు గుడికి రాకూడదని రాసి ఉంది. ఎందుకంటే తీవ్రమైన రక్తస్రావం జరిగేది 3 రోజుల వరకు, తర్వాత తగ్గుతుంది. ఓకే, 5 రోజులు మొత్తం కంట్రోల్ అయ్యాల్సింది, మంగళ స్నానాలు చేస్తారు. ఈ 3 రోజులు అంత నొప్పి ఉండి, తర్వాత కడుపు నొప్పి ఉండి, మెడలో నడుము నొప్పి ఇవన్నీ ఉన్నప్పుడు ప్రత్యేకంగా గుడికి వస్తే అప్పట్లో ఏముండంటే మిత్రమా, రావి చెట్టు ఇంత పెద్దగా ఉండేది, ఉమ్, దాని చుట్టూ తిరగాల ఒకటి. అవును, తర్వాత శివలింగాలు లేకపోతే గుడిలు ఉంటే దాని చుట్టూ తిరగాల. అవును, గుడి కూడా చిన్నగా ఉండేది కాదు కదా, పెద్ద అవును. పెద్ద గుడిలే ఉండేటి. ఇంత తిరగడం అనేది ఈవిడ శరీరంలో చాలా 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 నరాల మీద ఒత్తిడి పడే అవకాశం, బ్లడ్ ఫ్లో జరుగుతుంటుంది. ఓకే, ఆ యొక్క వివరణ పెద్దవాళ్ళు ఆలోచించి, అమ్మ పరమాత్ముని పూజించడానికి నువ్వు ఆరోగ్యంగా ఉండి వస్తేనే చాలా మంచిది కదా, అనారోగ్య పరిస్థితిని దాటి వచ్చి నీవు ఇబ్బంది పడి నీ శరీరంలో ఎక్కడైనా నొప్పి అయ్యి నీకేదైనా ఇబ్బంది అయితే అది మాకు ఇబ్బందే కదా అన్న ఆ ఆలోచన కాస్త రాను 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 ఆడవాళ్ళు ఆ సమయంలో గుడికి రాకూడదని రాసే ఉంది. కానీ శివ పురాణంలో రాసింది ఒక స్త్రీ యొక్క నెలసరి గురించి 3 పేజీలు రాసింది, కావాలంటే వెతుకోండి, 16, 17, 18 పేజీ అలా రాసి ఏముందంటే ఆడవాళ్ళు ఇలా రాకూడదు గల ముఖ్యమైన కారణం వారి యొక్క శరీరంలో స్థితిగతుల వల్ల. అయితే ఈ విషయంలో ఎవరు సిగ్గుపడాల్సిన భయపడాల్సిన అవసరం లేదు, అవసరమే లేదు. డేర్ గా చెప్పొచ్చు. లేదు. దానికి కొంతమంది సిగ్గుపడుతుంటారు, కొంచెం భయపడుతుంటారు, ఇప్పుడు దాచుకుంటుంటారు. ఆధునికమైన ఈ ప్రపంచంలో కూడా చాలా మంది కొంతమంది తల్లులు ఉన్నారు. ఉమ్, అయితే ఆ తల్లులు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే సున్నితంగా పెరిగిన వాళ్ళు, అవును, ఇంట్లో కొంచెం అంత మొరటుగా పెరగని వాళ్ళు వీళ్ళందరూ ఉన్నా కూడా
కొంతమంది ఇంకా ఆ యొక్క అడ్వాన్స్ సొసైటీకి ఇంకా కల్చర్ అంత రాలేదు. అందుకే కదా ఇంకా మన భారతదేశంలోనే ఆడవాళ్ళకి విలువ ఉంది. ఆ కట్టు బొట్టు మర్యాద నెత్తిలో పెట్టుకున్న పువ్వులకి మనం మాట్లాడే చిరునవ్వుకి అమాయకత్వానికి ఇంకా మన దగ్గరే ఉంది విలువ. ఈ విలువలు అంత సులభంగా ఎలా దాటేసి వల్గర్గా పోగలుగుతాం మనం? అవును. అది కుదరదు. గురుగారు ఉమ్. రుద్రాక్ష అనేది చాలా పవర్ఫుల్. ఉమ్. మీరు చాలా రుద్రాక్షలు వేశారు. ఉమ్. సో ఆ రుద్రాక్ష వేసుకుంటే ఎలాంటి నియమాలు పాటించాలి? చాలా మంది రుద్రాక్ష వేసుకుంటే నాన్ వెజ్ తినకూడదు, ఉమ్. అది తీసేసి తినాలి, నెక్స్ట్ డే స్నానం చేసుకుని వేసుకోవాలంటారు. అది నిజమేనా? అది రుద్రాక్షకు అంత పవర్ ఉంటుందా? నాన్ వెజ్ తినకూడదు అని శాసన గ్రంథాల్లో ఎక్కడ రాసలేదు. ఉమ్, శాకాహారం తినాలి అని కూడా రాసలేదు. మాంసాహారము శాకాహారం తినాలి అని ఎక్కడ రాసలేదు. ఇదే తినాలి అని ఎక్కడ రాసలేదు. మాంసాహారం తినాలని రాసలేదు. రాసున్నదల్లా ఏంటంటే ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టే తరుణం, ఒక వ్యక్తి ఇప్పుడు నేను మిమ్మల్ని ఏదైనా కొట్టానో ఉమ్, లేకపోతే ఏదైనా అన్నప్పుడు మీరు పడే బాధ, కళ్ళల్లో వచ్చే నీళ్ళు, మీరు ఏడిచే ఆ చూపు, ఫీల్ అయ్యే ఆ నొప్పి చూస్తూ తినకూడదు. ఉమ్, మిమ్మల్ని కొట్టి నేను ఒక చాకుతో మిమ్మల్ని కోస్తుంటే మీరు ఏడుస్తారు, అవును. అరుస్తారు, నొప్పి అవుతుంది మీకు. ఉమ్, ఇన్ని ఉన్న మీరు మిమ్మల్ని ఒక మానవ జన్మెత్తిన నేను ఒక జీవి అరుస్తే గానీ ఏడుస్తే గానీ చూసుకుంటూ ఎలా తినగలను? అవును. అది పాపం, అది రాస్తుంది. అయితే మొక్కలకు అలా లేదు, ఎందుకంటే మొక్కలు అరుపులు అరవవు కదా శంకర. అవును. అందుకని శాకాహారానికి వెళ్ళి ఉందంటే వేర్ ఫీలింగ్స్ విల్ సీ, ఎక్కడైతే Hmm. ఫీలింగ్స్ చూడబడతాయో వాటిని తినడం అనేది నిజంగా నువ్వు అన్నదే తినకూడదు అనేది. ఎలా అలా తినగలం? ఇప్పుడు మేకనే తీసుకో, ఎంత అమాయకంగా ఉంటుంది. అది నిన్ను నమ్మి పాలిస్తుంది, ఏదో చేస్తుంది, దాన్ని కోసుకొని ఇంకా నువ్వు అన్నట్టుగా నల్లి బొక్కల కాడ మొదలు పెడితే తలకాయ దాకా తింటారు. అంటే అలా తినకూడదని రాస్తుంది. నిజమే, ఒక వ్యక్తిని హింసించొద్దు. ఉమ్, అహింస అనేది, హింస అనేది మన దాంట్లో రాసింది. ఇబ్బంది పెట్టకూడదని ఇది ఉంది తేజ, బాగా గుర్తుపెట్టుకో. అవును. వెజ్ నాన్ వెజ్ లో తేడా అది ఉంది. ఫీలింగ్స్ ఉన్నవన్నీ ఇబ్బంది పెట్టి తినకూడదని రాసింది. ఓకే. నిజమే కదా. ఈ మధ్య కాలంలో చాలా వరకు గంజాయి అనేది చాలా ఫేమస్ అయిపోయింది. గంజాయికి అడిక్ట్ అయిపోతున్నారు. అది తాగిన మత్తులో ఎవరెవరో ఏదేదో చేస్తున్నారంట. చాలా మనం కేసెస్ చూస్తున్నాం, న్యూస్ లో చూస్తున్నాం, పోలీస్ అరెస్ట్ అవుతుంది. ఆ మత్తులో కొంతమంది, ఈ మధ్య కాలంలో కొంతమంది అమ్మాయిలు కూడా తాగడం స్టార్ట్ చేశారు పబ్బులలో అక్కడిక్కడ. చాలా మంది అది తాగిన మత్తులో ఏం చేసేది తెలియదు. అండ్ కొంతమంది చెప్పే రీజన్ ఏంటంటే మేము శివభక్తులం, మా శివుడు తాగమని చెప్పాడు, మేము శివభక్తులం, మేము గంజాయి తాగుతామని దానికి మొక్కి తాగే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎడిక్ట్ అయి తాగే వాళ్ళు కొంతమంది ఉన్నారు. మళ్ళీ అది తాగేటప్పుడు ఇట్లా శివ భగవాన్ స్టైల్లోనే కొంతమంది తాగుతారు. సో శివ భగవానుడు నిజంగానే గంజాయి తాగుతారా? పరమాత్ముడు ఇచ్చిన ప్రతి దాంట్లో అర్థం ఉంది. నీ గమ్యాన్ని చేరడానికి పంది మీద వెళ్ళినా గాడిద మీద ఎక్కినా నీ గమ్యాన్ని చేరమన్నాడు, అంతేకాని నిన్ను పందిలాగా మారమన్నాడు. పరమాత్ముడు చేసేది ఒక మాట. ఆయన సురాపానాన్ని సేవించి మానవులపై ధ్యాస పెట్టి కూర్చున్నాడు. ఇలాగా సహజంగా మత్తు పానీయం స్వీకరించినప్పుడు ఏమవుతుందంటే మిత్రమా, మన యొక్క చిన్న మెదడు అనుమస్తిష్కము అంటాం దాన్ని, అది ఫ్రీజ్ అవుతుంది. ఫ్రీజ్ అయిపోయి మళ్ళీ ఈ యొక్క శరీరంలో ఉన్న యొక్క మత్తు అనేది దిగిన తర్వాతే రిలీజ్ అవుతుంది. అంటే పరమాత్ముడు ఇచ్చిన శాస్త్ర గ్రంథాల్లో ఆజ్ఞ ఏంటంటే అది తీసుకున్నప్పుడు ఫ్రీజ్ అయ్యేది నీ యొక్క మెదడు కదా. ఈ మెదడు ఎక్కడ ఫ్రీజ్ చేస్తాడు? కడపలో ఏం జరుగుతుందో చూడడానికి ఫ్రీజ్ చేస్తాడు, అంటే ధర్మ కార్యక్రమాలకి. సేమ్ అదే అఘోరాలు చేస్తారు. తాగినప్పుడు ఇలా పెట్టినవన్న ఆ తరుణం ఓం నమ శివాయ నమః అని పీల్చుకున్నప్పుడు వాళ్ళు ఓం నమ శివాయ దగ్గరికి వాళ్ళ మెదడు ఫ్రీజ్ అయిపోతుంది. ఓకే. ఇప్పుడు మరి వీళ్ళు ఓం నమ శివాయ తాగుతుర్రా లేకపోతే తాగేసి రోడ్డు మీద తుల్లుతున్నారా? ఎన్ని చేస్తున్నారు? ఓం నమ శివ అని అయితే తాగరు, కాకపోతే అది తాగినప్పుడు మన శివ భగవాన్ సాంగ్స్ అయితే పెడతారు. కొంతమంది పెడతారు. బం బం అంటే చూడండి, బోలే బోలే భక్తి చూడండి మిత్రమా, నీ శరీరాన్ని గెలవలేని వాడు పరమాత్మని గెలవగలవా? నీ ఆత్మని నీవు గెలవలేని వాడు పరమాత్మని గెలవగలవా? మద్యపానం తాగడం అనేది లేకపోతే ఈ మత్తు పానీయాలు సేవించడం అనేది తప్పు అని చెప్పి రాసి ఉన్నది. అంటే మనిషి అవి తీసుకున్న తర్వాత నియమ నిబంధనలు పెట్టుకొని ఒక దగ్గర కూర్చొని పరమాత్ముడిని ఆజ్ఞాపించుకొని ఆయన యొక్క ప్రేరణని పొందగలిగిన స్థితిగతులు వస్తే నువ్వు అన్నట్టుగా ముమ్మాటికి తప్పు కాదు. ఇప్పుడు మీరే అన్నారు కదా, తాగిన మత్తులో ఏం చేస్తున్నారో తెలియదు. కొంతమంది ఉన్నారు మీరు అన్నట్టు సాంగ్స్ పెట్టుకుంటున్న వాళ్ళు, కానీ వందల్లో ఉన్నారు ఆ పేరు చెప్పి తాగేసి ఊరంతా చెడగొట్టుకున్న వాళ్ళు. ఎడమ కన్ను కొట్టుకుంటే చెడు జరుగుతుంది, కుడి కన్ను కొట్టుకుంటే మంచి జరుగుతుంది అని అంటారు చాలా మంది. అది నిజమేనా? కుడి కన్నే అని కాదు, ఎడమ కాలు కింద అరికాలు ఒకవేళ దురద పెట్టిన, అరిచేత దురద పెట్టిన, ఎడమ సైడు అదిరిన ఈ కన్ను, ఇలా కొన్ని ఉంటాయి. ఎడమ వైపు ఏంటంటే మగవాళ్ళకి శుభసూచకం కాదు అంటారు. ఓకే. కుడి వైపు ఏమో శుభసూచకం. కుడి వైపు ఉందంటే డబ్బులు వస్తాయనో, చేతుగా లేదు కన్ను దగ్గర బాగా దురితే ఎవరైనా మనం మంచిగా చూస్తారనో, ఒకవేళ కాలుపై దురద వస్తే మనం ఎక్కడికైనా మంచి ప్రయాణం చేస్తున్నామని. ఇలాగే చెడు సంకేతాలు లెఫ్ట్ సైడ్. ఆడవాళ్ళకి లెఫ్ట్
ఈ గుడ్ సైన్స్, ఓకే. లెఫ్ట్ సైడ్ వచ్చేసి రైట్ సైడ్ వచ్చేసి బ్యాడ్ సైన్స్ అని అంటారు. ఇవన్నీ శాస్త్ర గ్రంథాల్లో మనం అనుకున్నట్టుగానే రాసి పెట్టుకున్నాయి. ఓకే. అంటే ఒక మనిషి అనుభవంతో రాసినాయి కానీ పరమాత్ముడు ఇచ్చిన ఆజ్ఞలు కాదు. ఓకే. బాగా గుర్తుపెట్టుకోండి, శాసన గ్రంథాలకి తాళపత్రాలకి చాలా తేడా ఉంది. శాసన గ్రంథాలు అని అంటే రుజువులు చేయబడి రాసినాయి, తాళపత్రాలు అంటే ఒక మనిషి రాసినాయి. వినాయకుడు మహాభారతాన్ని రాశాడు అనేది ఉంది కదా, అలా ఇప్పుడు వేమన ఉన్నాడు కదా, ఇలా కొంతమంది వ్యక్తుల ద్వారా రాయబడినాయి ఏమో తాళపత్రాలు. శాసన గ్రంథాలు ఏంటంటే దేవుళ్ళ చేత రాయబడినాయి. శ్రీరాముడి జీవిత చరిత్ర ఎవరు రాశారు, మహాభారతం చరిత్ర ఎవరు రాశారు, శ్రీకృష్ణుడి జీవిత చరిత్ర ఎవరు రాశారంటే మహా 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 ఋషులు రాశారు. అంటే వాళ్ళు దైవాధీనంలో ఉన్న ఒక సాధకులు రాయడం చేత వాటికి శాసన గ్రంథాలు అన్న పేరు వచ్చింది. తాళపత్రాలు బ్రహ్మంగారు రాశారు, కాలజ్ఞానం, ఇలా కొన్ని జ్ఞానాలు ఉన్నాయి కదా, ఇవన్నీ తాళపత్రాలు. ఇంకోటి పిల్లి అడ్డం వెళ్తే ఆ పని చెడు జరుగుతుంది అంటారు. అలా ఏముండదు. అదే పిల్లి ఒక దేశంలో దేవుడిలాగా పూజించబడుతుందిగా, అదే పిల్లి నా తల్లి పార్వతీ మాతలాగా మన దగ్గర ఉంది. మీకు తెలుసా, పిల్లి పార్వతీ స్వరూపం. ఓకే. మన గణనాథుడు వినాయకుడు ఓ రోజు మంచకొండల్లో ఆడుతూ 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 అమ్మ చెప్పిన మాట అస్సలు వినడు. వినకపోతే అమ్మ ఏం చేస్తుంది, పిల్లిలాగా మారి వినాయకుడిని సతాయిస్తుంది. వచ్చి వినాయకుడు అమ్మని కొట్టడానికి కర్ర పట్టుకొని వస్తే అమ్మ మారుతుంది గణనాథ అని. ఈ తరుణాన్ని మరి మంచిగా తీసుకోవచ్చుగా. చెడుగా అంటే ఉన్నాయి, చెడు సంకేతాలకి శాసనాలు వేరే, మీరు అన్నట్టుగా రాసినవి వేరున్నాయి, మంచికి రాసినవి వేరున్నాయి. కానీ సొసైటీ పిల్లిని తక్కువ చూపి చూడడం చేత మీరు అన్నట్టుగా మరి పుల్లి వస్తే మంచి అవుతుంది చూడండి, అది కూడా ఉంటుంది. మరి పుల్లి వస్తే మంచిగా కనబడాడు, ఇంకేం మంచి అవుతుంది. ఆదివారం అర్ధరాత్రి అమావాస్య రోజు పూజ చేయించిన ఇవి నల్ల బట్టల్లో కొబ్బరికాయ నిమ్మకాయ, ఎర్ర బట్టల్లో కొబ్బరికాయ నిమ్మకాయ. ఓకేనా గురుగారు? సో ఇవి మీరు టచ్ చేయడానికి పట్టుకోవడానికి రెడీయా? భయం వేయట్లేదు? తాంత్రిక శక్తియా లేకపోతే అది మాంత్రిక శక్తా లేకపోతే ఎలాంటి శక్తి నుంచి చేయించుకొచ్చారు? అర్ధరాత్రి చేశారు, అమావాస్య రోజు చేశారు, శ్మశానంలో చేశారు. అసలు దానికి ఉన్న వివరణ బలం అనేది కూడా ఎవరు చేస్తారు? అది మీరు చెప్పాలి. ఆ రోజు ఎలాంటి వ్యక్తులు పూజలు చేస్తారు, ఎందుకు చేస్తారు, ఏ రకంగా ఎన్ని రకాలుగా చేస్తారు అనేది. నేనైతే ఒకటి చేయించిన. ఆదివారం అమావాస్య మీరు అంటున్నారు కాబట్టి చాలా సందర్భాలు, అందులో ఈ రోజు కూడా అమావాస్యనే. ఈ రోజు అమావాస్య క్షుద్ర పూజలు చేసినా తీసుకొచ్చారు అయితే మీరు. అంటే మీ ఇంటర్వ్యూ అంటే మినిమం ఉండాలి కదా గురుగారు, కూర్చోబెట్టి లేదు. అది ఏమున్నా సరే శివ భక్తులం కాబట్టి శివుడికి ఎలాంటి విషయ వివరణలైనా కూడా ఆ ధైర్యానికి మేము ముందు లేదు. మీరు ధైర్యంగా దైవ భక్తితో ఇవి పట్టుకోవడానికి రెడీ అవుతున్నారా, లేకపోతే వీడియో ఉంది అందరు చూస్తారని చెప్పి పట్టుకోవడానికి రెడీ అయ్యారా? అలా ఏమీ ఉండదు మిత్రమా. చూడండి, అవి కట్టి పెట్టారు. ఒక ఎర్రబట్ట అని అంటే నరదిష్టికి ఒకటి, నల్లబట్ట అంటేనేమో ఏదో బంధనాన్ని కట్టి పెట్టారని అర్థం. ఆ బట్టల్లో ఉన్న అర్థాలు కూడా చూడగలరు. గురు స్థితిగతులు, ఒక సాధకుడి యొక్క స్థితిగతులు కూడా అవే. మీరు తీసుకొని వచ్చిన వస్తువుల్లో అసలు వాళ్ళు కట్టింది గుమ్మానికే కడతారు, నల్లయ్య అనేటి కట్టరు. చూడండి, ఎక్కువ శాతం హిందూ ధర్మంలో వేరే మతస్థులు కడతారు. ఇది కట్టడానికి అది కట్టడానికి ఏందని అంటే చూడండి, సాయబులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి నల్లబట్ట అంటే నచ్చదు ఎక్కువ శాతం. ఈ ఎర్రబట్ట అనేది మన సంప్రదాయంలో ఎర్రది ఎక్కువ యూజ్ చేస్తాం మన దగ్గర. అంటే ఎర్రబట్ట సూచకాలు. సో అమావాస్య రోజు నేను దీంట్లో మీద ఏ ప్రయోగం చేయించుంటాను అనుకుంటున్నారు? మీరంతా ధైర్యంగా అవి పట్టుకొని కూర్చున్నారు అని అంటే వాటిపై క్షుద్ర పూజ అలాంటిది ఏమి జరగలేదని అనుకోవాలి. అంటే చేయించిన వాళ్ళ మీదికి అది ఉండదంట, అవతల వ్యక్తుల మీదకే వెళ్తుందంట. సో నేను చేయించాను కాబట్టి నాకు అలాంటి ప్రభావాలు ఏమీ ఉండదు. కాకపోతే ఏంటంటే నాలాంటి వ్యక్తులు పట్టుకుంటే ఏదైనా ఆరోగ్య స్థితిగతులు లేకపోతే ఇంకేదైనా ఇబ్బంది జరుగుతుంది అనేది నానుడి బుద్ధి. కానీ మేము ఖచ్చితంగా పట్టుకొని చూడాలి. ఎందుకంటే నా దగ్గర కూడా చాలా మంది ప్రేక్షకులు, చాలా మంది ఈ వీడియో చూసిన వాళ్ళు కానీ మళ్ళీ ఎందరో ఆడపిల్లలు నాకు నమ్మి వస్తారు. నేను అలాంటి వాళ్ళకి ఎన్నో విషయాలు చెప్తాను. ఒక శివరుద్ర సాధువు వాటిని పట్టుకొని దాని యొక్క వివరణని ఇవ్వలేకపోతే మరి వాళ్ళకి ఇచ్చిన ఇన్ని రోజుల నమ్మకం అనేది చాలా ముఖ్యమైనది కదా మిత్రమా. మేము దాన్ని పట్టుకోవడానికి సిద్ధమే. సో రెండు కలిపి వాళ్ళ 1/1 ఎలా ఇచ్చినా మాకు దాంట్లో ఇబ్బంది లేదు మిత్రమా. ధర్మరక్షణలో పరమాత్ముడి పర్యవేక్షణ. ఓ ఇల్లు బాగుండాలని కట్టినాయి కాబట్టి దీని విషయ వివరణలు చాలా వివరంగా చూసుకోవాలి. ఎవరు కూడా మీరు అన్నట్టుగా ఆదివారం రోజు అమావాస్య రోజు శ్మశానంలో క్షుద్ర పూజలు చేయడానికి కూర్చునే అంత ధైర్యం చేసే వాళ్ళు లేరు. వాళ్ళు ఒక సొంతమైన స్థావరాలను ఏర్పరచుకుంటారు. శ్మశానంలో కూర్చొని క్షుద్ర పూజలు చేసిన వాడు ఎప్పటికైనా ఫెయిల్ అవుతాడు. ఎందుకంటే అక్కడ శివుడే కూర్చొని ఉంటాడు. శివుడు కూర్చున్న ఆ స్థలంలోనే నేను ఎన్నోసార్లు మీకు ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చాను. అవును, చాలా శ్మశానంలో కూడా ఇంటర్వ్యూ చూడడం జరిగింది. వెనక శవం కాలుతుంటే ఇచ్చారు. ఇప్పుడు అలాంటిది నన్ను చూసి చాలా మంది శివ స్వరూపం, శివ సాధు ఇక్కడ తిరుగుతున్నాడు ధైర్యంగా ఉంటున్నారు. అదే ఒకవేళ నన్ను చూసిన వాళ్ళు ఒకవేళ రుద్రాక్షలు కాకుండా వేరే వేరే దండలు ఏదైనా ఉండి త్రిశూలం లేకపోతే నన్ను కూడా క్షుద్ర పూజలు చేసేవాడని తరిమి కొట్టేవాళ్ళు. అలాంటి వాళ్ళని ఎంతమందిని కొట్టలేరు ఈ సమాజం. ఇంకో క్వశ్చన్ గురుగారు, లాస్ట్ మీరు చాలా వరకు శ్మశానంలో ఇంటర్వ్యూలు ఇచ్చారు. వెనక శవం కాలుతుండగా
సో కొంతమంది ఆ విషయంలో కొంతమంది భయపడుతున్నారు. సో దానికి మీ వివరణ ఏంటి? ఒక మంచి ప్రశ్న. ఎందుకంటే శ్మశానం అనేది నీకు నాకు తెలిసిన శాసన గ్రంథాల్లో రాస్తుంది ఈ రోజు. మరి కొద్దిగా 50-60 ఏళ్ళకి వెళ్తే అప్పుడు అన్ని పంట పొలాలే కదా. మరి పంట పొలాల్లోనే చేసుకునే వాళ్ళం కదా. ఇప్పుడు విభిన్నమైన మతాలు, విభిన్నమైన జాతులు, విభిన్నమైన కులాలు, విభిన్నమైన మనస్తత్వాలు రావడం చేత నీకు ఒక గోడ, నాకు ఒక గోడ ఏర్పడింది మిత్రమా. ఒకప్పుడు అదంతా శ్మశానం అంతా పొలం. ఇప్పటికీ పొలం ఊర్లలో మన తాతలది ముత్తాతలది సమాధులు చూస్తాం, గట్టుపైన ఉంటాయి. వాళ్ళ కుటుంబాలను కట్టుకుంటారు. రాను రాను మానవుల యొక్క ఈ యొక్క రోజువారీ కార్యకలాపాలు పెరిగి, ఒత్తిడి పెరిగి, సమాజంలో ఈ పొల్యూషన్, పాపులేషన్ కూడా పెరగడం వల్ల ఎవరి కులాలు వాళ్ళకి ఏర్పడినాయి. ఒక మాట నీకు చెప్తా మిత్రమా, మీరు కావాలంటే ఎవరన్నా వచ్చినా అడగండి. నీకు పెట్టుకున్న ఎంత పెద్ద గోడ గీసి అడ్డం పెట్టినా, ఒకవేళ మీ తాతలు ముత్తాతలు పెట్టుకున్న సమాధులైనా కూడా మళ్ళీ వేరే వాడిని ఆ సమాధిలో పూడ్చాల్సిందే. ఆ కాల్చిన కట్టెలపై ఇంకొకరిని పెట్టి కాల్చాల్సిందే. కానీ అది కూడా మనకు శాశ్వతం కాదు కదా. కాబట్టి నేను అక్కడ ఇవ్వడానికి గల ముఖ్యమైన కారణం, నన్ను కలిసి చాలా మంది మిత్రులు ఇట్లా సడన్ గా వచ్చి 2-3 కూడా ఇంటర్వ్యూ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మిత్రమా, హిందూ ధర్మంలో శ్మశానం అనేది, దేవాలయం అనేది ఒక విషయాన్ని మర్చిపోయారు చాలా మంది. ఆరైతే ఎవరు ఉండట్లేరు మిత్రమా ఈ రోజుల్లో. పెండ తొక్కేసి వెళ్ళిపోతున్నారు. అమ్మ ఎవరన్నా నింబడపడతారు అని. ఇది ఎక్కడి నానుడి? మనవాడే, మన ఇంటి వాడే, మన తమ్ముడే, మన అన్న, మన మామయ్య, మన వాళ్ళే చనిపోయారు కదా. అంత భయం అవసరమా? అలాంటిది సాంప్రదాయాలన్నిటినీ మనం చేసుకొని భయపడుతూ వచ్చామే. కానీ ఒకప్పుడు ఇదంతా బహిర్గతంగా ఊరంతా పోయేవాళ్ళు. ఈ రోజుల్లో 3-4 పోతున్నారు. కాబట్టి శ్మశానంలో నేను దేవాలయం అనుకుని ఇంటర్వ్యూలు ఇచ్చానే, కానీ అది దయ్యాలు కూర్చున్న ఒక ఆలయం అని ఇవ్వలేదు. నన్ను వచ్చి ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు కూడా చాలా అప్రిషియేట్ చేస్తారు. ఎవరైనా అక్కడికి పోవాల్సిందే, ఖచ్చితంగా పోవాల్సిందే. మళ్ళీ పరమాత్ముడు నా తండ్రి మహానీయుడు మహాముక్కంటి 2 కన్నులు ఇలా మూసుకొని కూర్చొని 3వ కంటితో ప్రశాంతంగా. దాని అర్థం ఏంది మిత్రమా? దేవాలయం. నీ గుడికి పోతే గర్భుడు కలవరు, దేవుడు కనబడతాడు కనబడరు, కానీ శివాలయానికంటే ప్రశాంతత శ్మశానమే. మీరు బాగా గమనించండి. పోయినప్పుడు తండ్రి కనబడతాడు. సో గురుగారు, మేము దగ్గరికి చాలా మంది ఆరోగ్య సమస్యలతో, ఇంటి వాస్తు సమస్యలతో, భార్యాభర్తల గొడవల సమస్యలతో, ఇదేంటి మన ల్యాండ్ సమస్యలతో, ఏదైనా విషయాలకు వస్తుంటారు. డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్స్ వచ్చి మీ దగ్గర నుంచి వాళ్ళ ఇబ్బందులు తొలగించుకొని పోయిన వాళ్ళే అని మేము టాక్ విన్నాము. అవును. మరి ఇవన్నీ మీరే చేస్తే, అవును, మరి డాక్టర్లతో ఏం పని, ఇంజనీర్లతో ఏం పని, లాయర్లతో ఏం పని, డిపార్ట్మెంట్ వాళ్ళతో ఏం పని? మానవుడు క్షణిక నిర్ణయాలు తీసుకునేది సాధకులతో చేసేటి. మీరు అన్నట్టుగా తెలివిగా చేసేటి మీరు అనేది డాక్టర్లు కానీ, న్యాయ పరీక్షలు కానీ, న్యాయవాదులు కానీ, పోలీస్ స్టేషన్ వాళ్ళు చేశారు. క్షణిక నిర్ణయాల్లో అంటే ఉదాహరణకి మీ తాతలు ముత్తాతలు మంచి కుటుంబాల్లో మంచి జీవితం బతికారనుకో శంకర, నీవు కొంచెం వక్రీకరించి బతుకుతున్నావు, తాగిపోతాడో తిరగడం, ఇలాంటి విషయాన్ని కాకూడదు అని చెప్పేసి మేము చెప్తే ఆశీర్వాద బలానికి శాంతిని, దాన్ని ఏమంటారంటే మిత్రమా, మన మనస్సు పలు విధాలుగా ఎక్కడ పడితే అక్కడ ఎవరికి పడితే వాళ్ళకి అనుకూలంగా మారకుండా ఉండడానికి చేసే పరీక్షలు. ఇంకోటి గురుగారు, కొంతమంది ఇంట్లో మీరు అడుగు పెట్టగానే శుద్ర శక్తులు ఉన్నాయా, వాళ్ళ పూర్వీకులు వాళ్ళ ఆశలు తీరక ఉన్నారనేది చెప్తారంట, నిజమేనా? ఖచ్చితంగా చెప్తాం. నేనే కాదు, ఏ అఘోర సాధకుడైనా, ఏ సాధకుడైనా, ఏ శివ సాధకుడైనా చెప్తారు. మరి అది తప్పకపోతే విద్య ఎక్కడ? ఈ విషయం పక్కన పెడితే, మనకు అన్వాంటెడ్లీ అది మన జాగాలో కానీ ఎక్కడైనా కానీ ఏమైనా నిధులు దొరికితే అది గవర్నమెంట్ ప్రాపర్టీ అని చాలా మంది అంటారు. అంటే వాళ్ళ దృష్టికి వెళ్ళనంత వరకు వెళ్తేనేమో గవర్నమెంట్ చెందుతుంది, వెళ్ళకపోతేనేమో వీళ్ళు యూజ్ చేసుకుంటారు. కానీ కొంతమంది గురువులు ఇలాంటి నిధులు కూడా తీస్తారంట. సో చాలా మంది ఉన్నారు అలా. కొన్ని తమ్నైల్స్ లో చూసాను, మీరు కూడా నిధులు తీస్తారని చెప్పి రాసి ఉంది. నిజంగా ఏంటంటే తమ్నైల్ లో ఏమని రాశారంటే గుప్త నిధుల గురించి రాశారు, కానీ మేము తీస్తున్నామని రాయలేదు. ఇంకోటి ఏంటంటే యూట్యూబ్ లో ఏంటంటే మనం ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు, నిన్న మొన్న ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను నేను. 12 సంవత్సరాలకి అమ్మాయి ఏదైతే సమూర్త పెద్ద మనిషి కార్యక్రమాలు అవుతాయో అన్న విషయంలో చాలా మంది చాలా తక్కువగా అంచనా వేసి నాకు కామెంట్స్ చేశారు. అసలు అక్కడ కంటెంట్ లోపలికి వెళ్తే నేను ఒక ఇల్లు, సంసారం, సౌభాగ్యం, వడి బియ్యం ఏ విధంగా పోతుంది అనేది నేను చెప్పాను. ఓపిక మనిషికి మొత్తం వినేది లేదు. ఏదైతే మీరు అంటుంటారు చిన్నగా ప్రమోషన్ ఇస్తాం కదా, ఆ దాంట్లోనే చెడు ఎత్తుకుతున్నారే కానీ మంచి నిర్ణయాలకి అసలు ఎందుకు ఏ లోతైన పరీక్షలో చెప్పాడు అన్న ఆలోచన లేదు. ఇప్పుడు గురు విద్య, గురు సాధన అనేది అంత సులభంగా వచ్చేదా మిత్రమా? కాదు. ఇప్పుడు ఇన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చి ఇన్ని పోతున్నప్పుడు ఎక్కడ ఏ బలం లేని ఇన్ని ఇంటర్వ్యూస్ పోతున్నాం. మరి నాలాంటి వ్యక్తులు 100లో వచ్చేసి ఇట్లా జస్ట్ సంఖ్యల్లో వెళ్ళిపోయారు కదా 1-2 ఇంటర్వ్యూలకి. అవును. మరి నేను కంటిన్యూగా ఇన్ని ఇంటర్వ్యూలు వస్తున్నట్టు మరి అక్కడ వివరణ అవసరం లేకుండా ఉంటుందంటారా? కాబట్టి ఏంటంటే మీరు అన్నది ఏంటంటే మిత్రమా, ఏదైతే నెగిటివిటీ చూస్తున్నామో thumbnail-లో గుప్త నిధులు శివరుద్ర వివరణ ఇచ్చాడు. దాని యొక్క ఒక లక్షణం ఏంది అంటే ఆ ఏరియా, ఆ గుడి ప్రాంతంలో పెరిగిపోయే మొక్కలు,
ఇచ్చాను నేను, ఈ 2-3 ఇంటర్వ్యూస్ ఇచ్చాను. ఇవన్నీ ఏమి ఇచ్చానంటే దాని యొక్క పవిత్రత గురించి చెప్పాను నేను, కానీ వాటిని తీసేయడానికి లేదు. ఇంకో విషయం చెప్పాలన్నా, దాన్ని తీసే మునగాళ్ళు లేరు శంకర, ఇప్పుడు చాలా తక్కువగా ఉన్నారు, వాళ్ళు కూడా రారు. ఒక గుప్త నిధులు తీసేస్తామంటే మరి ఆ కుటుంబం, ఆ దేవుడు, ఆ ధర్మం అనేది అంత సులభంగా పరమాత్ముడు ఇచ్చేస్తాడు ఆజ్ఞ. అవి గుప్త నిధులు అంటే ఒక కుటుంబం, ఒక సౌభాగ్యం, ఒక బాధ్యత. ఒకప్పుడు వాళ్ళు కష్టపడి రూపాయి 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 ఎండ అనగా వాననగా వాగనక కష్టపడ్డ రూపాయి దాచుకున్నాయి అవి నిధులంటే. అంతేగాని అప్పడంగా వాళ్ళు ఎత్తుకొచ్చి రాసుకున్నాయి కాదు కదా శంకర, అందుకని వాటిపై హక్కు ఉండదు. అవి ఉండడం వల్ల చుట్టుపక్కల ప్రాంతాలు కూడా పవిత్రమవుతున్నాయి, మంచి మొక్కలు పెరుగుతున్నాయి, ఇప్పటికీ కూడా మంచిగా తింటున్నాం. అంటే దానికి కారణం ఈ మధ్య పొలిమేర 2లో కూడా మీకు రాసున్నది చూడండి, దాని వల్ల ఏం లాభం. అవి భూమండలంలో రాసున్నాయి రోగ నిరోధక శక్తి పెంచడానికి శంకర. దాన్ని ఎత్తుకొని ఎన్నేళ్ళు తింటావు ఒక మాటను. ఉదాహరణకి నీకే నేను ఇప్పుడు ఎత్తుకొచ్చి 100 కోట్లు ఇచ్చాను అనుకోండి, ఈ శరీరానికి 100 కోట్లు ఎన్ని రోజులు తింటావు? అలా చూడాలి మిత్రం. సో గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చి నేను అనుకున్న క్వశ్చన్స్ కి మంచి ఆన్సర్స్ ఇచ్చారు. అండ్ ఇవి ఏవైతే నేను తీసుకున్నానో నిజంగా బాబా ఫేకా నిజమా డేర్ ఉందా లేదా అని నేను పరీక్షించడానికి తీసుకొచ్చాను. బట్ నేను ఏ ఉద్దేశంతో తెచ్చినో మీకు తెలుసో తెలీదో నాకు తెలీదు, కానీ నేను చెప్పిన విధానాన్ని బట్టి అయితే ఏ గురూజీ ఫేక్ బాబాజీ ఉన్న వాళ్ళైతే టచ్ చేయరు. సో మీరు టచ్ చేశారు. సో గైస్, దీంట్లో అయితే ఏం లేదు. క్యాజువల్ గా ఈ మధ్యకాలంలో చాలా మంది వేషధారణ వేసుకొని తిరుగుతున్నారు కదా, సో అందుకని నేను గురుగారికి టెస్ట్ చేశాను. గురుగారు నాకు క్షమించాలి ఈ విషయంలో. ధర్మం రక్షత ఎన్ని పరీక్షలు ఎదుర్కొంటే ఈ స్థితిగతులను అనుభవించవచ్చు. సో గైస్, చూసారు కదా, ఈ ఇంటర్వ్యూ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఇంకో ఇంటర్వ్యూతో మేము ముందుకు వచ్చేస్తాను. ఇంకేమైనా క్వశ్చన్స్ మిస్ అయితే గురుగారి విషయంలో మీరు కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయొచ్చు. నేను 100% ఇంకో ఇంటర్వ్యూ చేయడానికి రెడీగా ఉన్నాను. సో ఇంకో వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. సైనింగ్ ఆఫ్ తేజ.